హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఇప్పుడైతే టైము 5 అలా అవుతుందన్నమాట. 4:45 అలా అయింది. ఇంకా 5కి అలారం పెట్టేసుకున్నాను, కానీ ఒక 15 మినిట్స్ ముందే మెలకు వచ్చేసిందనమాట. ఇంకా 15 మినిట్స్ ఏం పడుకుంటావులే అని చెప్పేసి లేసేసి ఇంకా చూస్తున్నారు కదా, బయట అయితే ఇంకా చీకటిగానే ఉంది. ఇంకా మొక్కలకి అది నీళ్లు పట్టేసి ఇంకా బయట ఊడ్చేసి ముగ్గు పెట్టేసి అంతా అయ్యేసరికి నాకు 5:15 అలా అయిపోయిందనమాట టైం అయితే. ఫస్ట్ అయితే ఉదయాన్నే లేచి మొక్కలు అవి చూసుకొని బయట కాసేపు అలా పక్షుల సౌండ్ అయితే కిలకిలా వినిపిస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మార్నింగ్ లేచేసామంటే హడావిడి లేకుండా పనులు కూడా తొందరగా అయిపోతాయి, మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా అలా కాసేపు మొక్కలు అవి చూసుకొని తర్వాత నీళ్ళన్నీ పట్టేసి ఇంకా ముగ్గు పెట్టేసి అయితే వచ్చేసాను. ఇంకా ఇప్పుడైతే 5:15 అలా అయిపోయిందనమాట. ఇంకా మా వారు కూడా 4:30కి అలా లేచేస్తారు. లేచి స్నానం చేసేసి ఇంకా పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేసుకొని ఇంకా బయటికైతే వెళ్ళిపోతారు పూజకి. ఇంకా ఇక్కడైతే నేను పాలు పెట్టేస్తున్నానండి. ఫస్ట్ లేవంగానే కాఫీ పెట్టేసుకొని ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో ఏమన్నా ఈరోజు వంటకు కావాల్సిన కూరగాయలు అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటాను. ముందు రోజే అనుకుంటానమాట ఈరోజు ఏం చేయాలా అన్నది. అలా ఉందనుకోండి, హడావిడి లేకుండా ప్లానింగ్తో చేసేసుకోవచ్చు. ఇంకా పాలైతే పెట్టేస్తున్నాను. ఇంకా అలాగే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా రాగి జావ అయితే తాగుతామండి. పిల్లలకైతే చక్కెర వేసి పాలల్లో ఇచ్చేస్తాను. ఇక మేమైతే మజ్జిగలో కానీ ఇలా తాగుతామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ డికాషన్కి పెట్టేస్తున్నానండి. ముందు రోజు డికాషన్ వేయలేదన్నమాట నైటు. ఇంకా మార్నింగ్ వేసేద్దామని చెప్పేసి ఫ్రెష్గా డికాషన్ వేసేసి కాఫీ తాగేసిన తర్వాత ఫస్ట్ అయితే లెమన్ వాటర్ తాగుతూ నిన్నానండి. ఈ మధ్య ఎందుకో కొంచెం మళ్ళీ కాఫీకి అలవాటు పడిపోయాను. ఇంకా కాఫీ తాగందే అస్సలు మైండ్ పని చేయదనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ కాఫీ అయితే తాగేస్తున్నాను. ఇంకా కాఫీ తాగేసి నేను టిఫిన్కి ఈరోజు పూరీ చేస్తున్నానండి. పూరీ బొంబాయి చట్నీ. ఫస్ట్ లేవగానే సుప్రభాతం పెట్టేసుకుంటానండి. అది వింటూ పని అయితే చేసేసుకుంటాం అనమాట. ఇంకా డికాషన్ అయితే వేసేస్తున్నాను. మీకు వినిపిస్తుందా సుప్రభాతము? ఇదిగోండి, ఇక డికాషన్ అయితే వేసేసాను. ఇంకా తర్వాత రాగి జావకైతే వాటర్ పెడుతున్నానండి. రాగి జావ చేసుకునేటప్పుడు మనము రాగి పౌడర్ అనేది బయట కొనకుండా రాగులు తెచ్చేసుకొని వాటిని 2-3 సార్లు బాగా శుభ్రంగా క్లీన్ చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్లో కట్టి పెట్టేసామంటే మనకి మరుసటి రోజుకి మనకి స్ప్రౌట్స్ అనేవి మొలకలు వచ్చేస్తాయండి. ఆ మొలకలతోనే మనము బాగా డ్రైగా అయిపోయాక మనం పౌడర్ మిల్లుకి పెట్టి ఇచ్చేసామంటే అది మంచి హెల్తీ అనమాట. ఇలా మనం స్ప్రౌట్స్తో కూడిన రాగి పిండిని వాడటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ సమ్మర్లో ఇలా తప్పకుండా ఈ విధంగా చేసుకోండి. నేను ఇంకోసారి వీడియోలో చూపిస్తాను. యాక్చువల్గా నేను తీసాను కానీ అది క్లిప్ మిస్ అయిపోయిందండి. ఈసారి ఖచ్చితంగా కూడా మీకు చూపిస్తాను. ఇలా రాగులు మొలకలు తీసినవి ఇంకా కొంచెం ఉన్నాయండి. తర్వాత వీడియోలో నేను అవి చూపిస్తాను. ఇలా రాగి పౌడర్ కొంచెం ఒక 2 స్పూన్స్ అయితే మనకు సరిపోతుందండి. ఒక 3-4 గ్లాసెస్ అయితే వచ్చేస్తాయి. ఇలా వేసుకొని వాటర్లో బాగా ఇదంతా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రాగి మాల్ట్ని పాలలో కానీ లేదంటే మజ్జిగలో కానీ తాగొచ్చు. పాలల్లో అయితే చక్కెర వేసుకొని తాగొచ్చు. మజ్జిగలో అయితే కొంచెం నిమ్మరసం వేసుకొని సాల్ట్ వేసుకొని తాగొచ్చు. ఈ సమ్మర్లో ఇలా తాగారంటే మంచి హెల్తీ అనమాట. మనకి ఒంటికి కూడా చలవ చేస్తుందండి బాడీకి. పిల్లలకైతే తప్పకుండా ఇవ్వాలి. ఇంకా ఇక్కడ అయితే మా వారు పూజ చేసుకుంటున్నారు. ఇంకా లేవగానే స్నానం చేసేసి ఇంకా పూజ అయితే చేసుకుంటారు. ఇప్పుడైతే 5:15, 5:30 అలా అవుతుంది టైం అయితే. ఇంకా తను 5:45, 6కి అలా బయలుదేరుతారనమాట. ఇంకా రాగి జావ అయితే ఇచ్చేసాను. ఇక మార్నింగ్ ఈ మధ్య కాఫీ తాగట్లేదు. ఇక రాగి జావ అయితే తాగేసి వెళ్ళిపోతారు. ఇంకా పూజ అయితే చేసుకుంటూ ఉన్నారు. మార్నింగ్ అయితే పూజ మా వారే చేస్తారండి. ఈవినింగ్ అయితే నేను చేస్తాను. ఇంకా ఆయన పూజ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా తర్వాత పూజ చేసుకొని రాగి మాల్ట్ తాగేసి ఇంకా పూజకైతే బయలుదేరిపోతున్నారు. ఇంకా మార్నింగే వెళ్ళిపోతారు కాబట్టి టిఫిన్ ఏమీ తినరనమాట. అందుకనేసి ఇప్పుడు రాగి మాల్ట్ అయితే తాగేసి ఇంకా బయలుదేరుతున్నారు. ఇప్పుడైతే 5:45 అయిపోయిందండి టైం అయితే. ఇంక ఇప్పటి నుంచి నా షెడ్యూల్ అనమాట. ఇంకా పిల్లలతో ఇంకా హడావిడిగా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే పిల్లల్ని లేపేసేయాలి.
ఇంకా పిల్లల డ్యూటీ అంతా నాదేనండి. ఇంకా లేచినప్పటి నుంచి వాళ్ళు స్కూల్‌కి డ్రాప్ చేసేసి వచ్చేంత వరకు నా డ్యూటీనే అనమాట. ఇంకా వెళ్ళిపోయాక ఇదిగోండి ఇక పిల్లలనైతే లేపేస్తున్నాను. ఎగ్జామ్స్ టైంలో అయితే 5కి అలా లేపేస్తానండి. ఇంకా మిగతా టైంలో అయితే 5:30, 5:45కి అలా లేచేస్తారు ఇద్దరు పిల్లలు. ఫస్ట్ అయితే హంసిని లేచేస్తుంది. లేచి తను స్నానం చేసి ఇంకా యూనిఫామ్ అది చిన్న పాపకి రెడీ చేశాక ఇషాని లేసేస్తుందనమాట వాటర్ తిప్పేసి. ఇంకా పిల్లల్ని అయితే లేపేసి వచ్చేసాను. ఎంత తొందరగా ఎంత లేట్‌గా లేపినా కూడా 5 మినిట్స్ అయితే అంటారండి. ఇద్దరు అంతే అనమాట. మీ ఇంట్లో కూడా అంతేనా? ఆల్మోస్ట్ పిల్లలంతా అంతేలేండి. మనం లేపాక కూడా ఒక 5 మినిట్స్, 5 మినిట్స్ అని అంటూనే ఉంటారు. ఇంకా గట్టిగా అరిచేసామంటే అప్పుడు లేచేస్తుందనమాట హంసిని అయితే. ఇంకా పిల్లలైతే ఇంకా లేచి రెడీ అయిపోతున్నారు. నేనైతే ఇంతలోపు పిండి తడుపుకున్నాను. ఇంకా పూరీకైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. పక్కనైతే బొంబాయి చట్నీకి వేశారండి. పూరి బొంబాయి చట్నీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో అన్నది కామెంట్ చేయండి తప్పకుండా. నాకైతే చాలా ఇష్టము. కొన్నిసార్లు అయితే ఆలు కుర్మా కూడా చేస్తూ ఉంటాను. అది మా వారికి ఇష్టము. పూరి ఆలు కుర్మా. నాకైతే బొంబాయి చట్నీ ఇష్టమండి. బొంబాయి చట్నీ కూడా మరీ పల్చగా ఇష్టం లేదు. కొంచెం గట్టిగా ఉండాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదా. ఇగోండి ఇక పూరి అయితే చేసేస్తున్నాను. ఈ పూరీకి మనకి సపరేట్ పిండి ఉంటుందండి. పూరీ పిండి. ఇవి బాగా పొంగుతాయి. సాఫ్ట్గా ఉంటాయన్నమాట. అయితే మనము వేడి మీదే తినాలి. అప్పుడే పూరి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆశీర్వాద్ కాకుండా మనకి పక్కన షాప్లో దొరుకుతుంది పూరీ పిండి. అలాగని ఇది మైదా కూడా కాదండి. పూరీని గోధుమలే అనమాట. ఇది ఒక రకమైన గోధుమలు అనుకుంటా. వైట్గా ఉంటుంది పిండి అయితే. చాలా బాగుంటాయి టేస్ట్. నేను పూరీకైతే ఇలాంటి గోధుమ పిండిని వాడతాను. చపాతీకి అయితే ఆశీర్వాద్ కానీ అలా వాడతానమాట. ఇగోండి ఇక పూరి అయితే చేసేస్తున్నాను. పిల్లలు అయితే రెడీ అయిపోతూ ఉన్నారు. ఇంకా పక్కనైతే కుక్కర్ పెట్టేస్తానండి. ఇంకా ఇవాళ మామిడికాయ పప్పు చేస్తున్నాను. మామిడికాయ పప్పు చేశానంటే మా ఇంట్లో వాళ్ళ మొఖాలు చూడాలి, ఇంతగా వాడిపోతాయి. ఎందుకో తెలియదండి, మామిడికాయ పప్పు అంటే ఇలా అయిపోతారనమాట. నాకైతే చాలా ఇష్టం మామిడికాయ పప్పు. మీలో ఎంతమందికి ఇష్టం మామిడికాయ పప్పు, ఎంతమందికి ఇష్టం లేదు? మీ ఇంట్లో కూడా ఇంతేనా? అందుకని చెప్పేసి మామిడికాయ వంకాయ వేసి పప్పు చేస్తూ ఉంటాను. ఓన్లీ మామిడికాయ అంటే మరీ పుల్లగా ఉంటుంది. అస్సలు మామిడికాయలు అయితే పుల్లగా లేవండి. కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. మామిడికాయ పప్పు అంటే అస్సలు తినరనమాట. ఇంకా దాంట్లో వంకాయ కానీ ఇలా వేసి చేస్తూ ఉంటాను. గోండి ఇక పూరి అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే పిల్లల వరకు చేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తినేలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా తర్వాత వంటకు పెట్టేసుకున్నాను కదా, వంట అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే 7 అలా అయిపోయిందండి టైం అయితే. గోండి ఇంకా టిఫిన్ తినేసి పాలైతే తాగేస్తారు. మేమైతే మజ్జిగలో కలుపుకొని తాగేస్తామండి రాగి మాల్ట్. పిల్లలకైతే పాలల్లో కలిపిచ్చేస్తాను. ఇగోండి కొద్దిగా రాగి మాల్ట్ వేసేసుకొని ఇందులో చక్కెర వేసుకొని పాలు వేసేసుకొని పిల్లలకి ఇస్తే మంచి హెల్తీ అనమాట. కొద్ది ఇక ఇద్దరు పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. ఇక టిఫిన్ తినేసాక రాగి మాల్ట్ అయితే తాగేస్తారు. ఈ సమ్మర్ అంతా కూడా ఏదో ఒక విధాన రాగి జావ కానీ లేదంటే రాగి సంగటి కానీ ఇలా పిల్లలకి ఇస్తూ ఉండాలండి. బాడీకి చలువ చేస్తుంది. అలాగే వాటితో పాటు ఇంట్లో ప్రిపేర్ చేసిన జ్యూసులు మాత్రమే ఇవ్వాలి. బయట అంత బాగోదు కదా. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఇంకా బయట తాగాలి. కానీ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఫ్రూట్స్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇక పప్పు చారు అలాగే ఈరోజు ఆలు ఫ్రై చేస్తున్నానండి. బేబీ పొటాటోస్ ఉన్నాయి, సో అవైతే ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే పప్పు మామిడికాయ వంకాయ పప్పు అలాగే చారు అయితే అయిపోయాయి. ఇక బేబీ పొటాటోస్ అన్నీ డైరెక్ట్ కుక్కర్లో ఉడకపెట్టేసి పీల్ తీసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయాయి కాబట్టి కుక్కర్లో ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు.
ఇప్పుడు పోపు గింజలు వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి సాంబార్లో కానీ పప్పులో కానీ నంచుకోవడానికి. ఈ బేబీ పొటాటోస్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇందులో నేను కొంచెం మిరియాల పొడి వేసి చేస్తానండి. ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది. ఇలా ఒట్టిగా అయినా తినేయచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి పోపు అయితే పెట్టేశాను. ఇక పిల్లలు ఇద్దరు రెడీ అవుతున్నారనమాట. ఇక పిల్లలకైతే జడలు వేసేసి వచ్చేసాను. వాళ్ళకి జడలు వేసేసి వచ్చామంటే ఇంక నేను వంట పని చూసుకుంటూ ఉండొచ్చు. ఇంకా మిగతా పనులన్నీ వాళ్ళు చేసేసుకుంటారు. వాటర్ బాటిల్కి వాటర్ వేసేసుకోవటము, ఇంకా సాక్స్లు వేసుకోవటము, ఇవన్నీ వాళ్ళ పని అనమాట. మార్నింగ్ ఎంత తొందరగా లేచా కూడా హడావిడి అట్లా ఇట్లా ఉండదండి, అంత హడావిడి ఉంటుందన్నమాట. అయితే టైం టు టైం పిల్లల్ని అయితే స్కూల్కి చేర్చాలి. ఇదిగోండి కొంచెం పొటాటోస్ ఫ్రై అయిపోయాక ఇందులో సాల్ట్ అలాగే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే కొంచెం మిరియాల పొడి అండి. ఈ మిరియాల పొడి వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఘాటు ఘాటుగా. అలాగే కారానికి సరిపోయేంత కొంచెం అర స్పూను, మనం ఆల్రెడీ మిరియాల పొడి వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోవటమే మంచిది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని. వీటిని సాంబార్లో కానీ పప్పులో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. కొన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత ఇదిగోండి క్రిస్పీగా అయిపోయాయి. చాలా ఈజీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పప్పు చారు అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి. ఇంకా హడావిడిగా పెట్టేస్తున్నానండి. ఇంకా వీడియో తీసుకుంటూ వంట చేయటం అంటే అస్సలు మామూలు విషయం కాదు. ఆ పక్క వీడియోని చూసుకుంటూ ఉండాలి, అలాగే ఇక్కడ వంట ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. వీడియో లేదంటే తొందరగానే చేసేయచ్చు, కానీ వీడియో తీస్తూ వంట చేసుకోవటం అంటే కొంచెం కష్టం అండి. ఇంకా తప్పదు కదా. కొన్ని అలాగే పెరుగన్నం అయితే పెట్టించేస్తున్నాను. సమ్మర్ కదా, తప్పకుండా పెరుగన్నం అయితే పెట్టించేస్తాను. ఇగోండి ఇంకా మార్నింగ్ ఎప్పుడో పెరుగన్నం తీసుకెళ్తారు కదండి, వాళ్ళు తినే టైంకి కొంచెం పుల్లగా అయిపోతుందని చెప్పేసి కొంచెం పాలు అయితే వేసేస్తున్నాను వాటిపైన. వాళ్ళ తిన్న టైంకి కమ్మగా ఉంటుంది పెరుగన్నము. వండి ఇంకా బాక్స్ అయితే కొంచెం పప్పు ఎక్కువగానే కలిపి పెట్టేశానండి, మళ్ళీ డ్రైగా అయిపోతుందని చెప్పేసి. ఇంకా చిన్న బాక్స్లో ఇంకా ఆలూ ఫ్రై అయితే వేసేస్తున్నాను, పెరుగులోకి వాటికి నంచుకోవడానికి ఉంటుందని చెప్పి. ఇంక ఇవాళ స్నాక్స్ వచ్చేసి ఫ్రూట్స్ అయితే తీసుకున్నారండి. దానిమ్మ గిల్జలు ఒలిచి పెట్టేశాను అనమాట. అవి బాక్స్కి అయితే పెట్టేసుకున్నారు వాళ్ళే. ముందు రోజు నైటే ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఆ బాక్స్లో అయితే అట్లే తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ సమ్మర్లో అంతా ఫ్రూట్స్ ఎక్కువ తింటారండి. కొన్ని ఇక బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లల్ని అయితే డ్రాప్ చేసేసి వచ్చేసేయాలి. ఇప్పుడైతే 8:15 అలా అయిపోయిందండి టైము. 8:30కి అంతా స్కూల్లో ఉండాలి. ఇక్కడ నుండి ఒక 15 మినిట్స్ అనమాట. ఇంకండి బాక్స్ అయితే అయిపోయింది. తప్పకుండా బేబీ పొటాటోస్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రై అయితే. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇవాళ వంట అయితే ఫుల్గా నేనేమి వీడియో తీయలేదండి, ఎందుకంటే చెప్పాను కదా మార్నింగ్ హడావిడి ఉంటుందని చెప్పేసి. ఇగోండి ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా నేను స్టవ్ అది క్లీన్ చేసేసుకొని మిగతా రైస్ అవి హాట్ బాక్స్కి తీసి పెట్టేసుకున్నాను. ఇగోండి ఇవన్నీ కూడా పక్కకు తీసేసి ముందు రోజు చేసిన గోంగూర పచ్చడి అలాగే ఉంది, ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేశాను. ఇంకా స్టవ్ అది క్లీన్ చేసేసుకొని పాత్రలన్నీ కడిగేసుకొని టబ్బుకి వేసి పెట్టేశాను. తర్వాత సర్దేసుకోవాలి. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్కి అయిపోయాయండి, ఆరేసేసాను బట్టలు కూడా.
ఇది అండి నా మార్నింగ్ బిజీ రొటీన్ అనమాట. ఇంకా ఇవాల్టి వీడియో ఇంతేనండి, స్టాప్ చేసేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.